నమస్కారం అండి. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్‌లో నోట్లో వెన్నెలా కరిగిపోయే పెసరపప్పు స్పెషల్ స్వీట్‌ని చూపించబోతున్నానండి. ఇలా మనం సింపుల్ మెథడ్‌లో టేస్టీగా పెసరపప్పు బియ్యపిండితో స్వీట్‌ని చేసుకోవచ్చు. చూస్తేనే నోరూరిపోతుంది కదా! సాఫ్ట్‌గా, జ్యూసీగా నోట్లో అలా కరిగిపోతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఇంట్లో ఓసారి పెసరపప్పు బియ్యపిండి కాంబినేషన్‌తో ఈ స్వీట్‌ని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్‌లోకి ఒక అరకప్పు పెసరపప్పును తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేను కుక్కర్‌లోనే ఉడికిస్తాను కాబట్టి కుక్కర్‌లోకి తీసుకొని ఇలా ఫ్రై చేస్తున్నాను. మీరు కావాలంటే గిన్నెలో ఫ్రై చేసి గిన్నెలో అయినా ఉడికించొచ్చు. ఒక 3, 4 నిమిషాలు ఇలా ఫ్రై చేసేసరికి పెసరపప్పు బాగా ఫ్రై అయ్యి లైట్‌గా ఇలా కలర్ మారుతుంది. ఇప్పుడు ఈ పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని బాగా కడిగి మళ్ళీ కుక్కర్‌లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు చిక్కటి పాలను తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పు చిక్కటి పాలను, అరకప్పు నీళ్లను తీసుకుంటున్నాను. మీరు కావాలంటే 1.5 కప్పు వరకు పాలనే వాడొచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇక్కడ నేను 3 విజిల్స్ తర్వాత విజిల్లోని గాలంతా పోయాక చూపిస్తున్నాను. చూడండి, పప్పు మెత్తగా ఉడికిపోయింది కదా! అయితే మనం ఇలా ఉడికించిన పప్పుని మీరు మ్యాషర్‌తో మెత్తగా మెదిపైన తీసుకోవచ్చు. బట్ పప్పు అనేది మెత్తని పిండిలా అవ్వాలి. కాబట్టి ఇక్కడ నేను ఇలా ఉడికించిన పప్పును మిక్సీ గిన్నెలోకి తీసుకొని గ్రైండ్ చేసి తీసుకుంటున్నాను. అలాగే ఇక్కడ చూపించిన వాటికంటే పాలు మరీ ఎక్కువగా ఉంటే కొంచెం పాలను తగ్గించి తీసుకోండి. లేదా మొత్తం పాలు అయిపోతే అవసరానికి సరిపడా 1, 2 టేబుల్ స్పూన్ల పాలను వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా గ్రైండ్ చేశాక మళ్ళీ దీన్ని నేను కుక్కర్‌లోకి తీసుకుంటున్నాను. ఇప్పుడు మనకు ఈ పెసరపప్పు ముద్ద అనేది చపాతీ ముద్దలా రావడానికి ఇందులోకి ఒక అరకప్పు బియ్యపు పిండిని తీసుకోండి. మీరు కావాలంటే ఈ బియ్యపు పిండికి బదులుగా బొంబాయి రవ్వనైనా వాడొచ్చు. ఇలా బియ్యపు పిండిని తీసుకొని ముందుగా బాగా కలిపి ఆ తర్వాత ఉడికించుకుందాం. చూడండి, బియ్యపు పిండి వేసి అంతా కలిసేలా కలిపేసరికి మనకు చక్కగా పిండి ముద్దలా వస్తుంది. కానీ నాకు పిండి అనేది లైట్‌గా స్టిక్ అవుతుంది. కాబట్టి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి స్లో ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. అదే మీకు గట్టిగా అనిపిస్తే మళ్ళీ ఇలా ఉడికించే పని లేదండి. డైరెక్ట్‌గా చేసుకోవచ్చు. ఇలా మనకు చపాతీ ముద్ద కన్సిస్టెన్సీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం చల్లారేంత వరకు మూత పెట్టి పక్కనుంచేయండి. ఈలోగా మనం పాకాన్ని ప్రిపేర్ చేసుకుందాం. పాకం కోసం వేరొక ప్యాన్ తీసుకొని 1.5 కప్పు వరకు చక్కెరను తీసుకోండి. నిజానికి 1 కప్పు చక్కెరతో అయినా చేసుకోవచ్చు. కానీ పాకం కొంచెం ఎక్కువగా ఉంటే బాగుంటుందని ఇక్కడ నేను 1.5 కప్పు వరకు తీసుకుంటున్నాను. ఇందులోకి ఒక 2 కప్పుల నీళ్లను తీసుకోండి. అలాగే ఇందులోనే మంచి ఫ్లేవర్ కోసం ఒక 2 యాలకులను తీసుకుంటున్నాను. అలాగే ఒక చిటికెడంతా కుంకుమ పువ్వును తీసుకుంటున్నాను. ఇలా కుంకుమ పువ్వు వేయడం వలన మనకు పాకం అనేది కొంచెం యెల్లో కలర్‌లో వస్తుంది. దీంతో మనం చేసే స్వీట్ కూడా బాగా కనబడుతుంది. ఇలా మనం చక్కెర పూర్తిగా కరిగిపోయాక మరో 5, 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మరిగించండి. మనం గులాబ్ జామున్ పాకం కోసం ఎలా అయితే తయారు చేస్తామో అచ్చం అలాగే ఈ పాకాన్ని కూడా తయారు చేసుకోవాలి. 5, 6 నిమిషాలు బాగా మరిగించాక మనం కొంచెం పాకాన్ని ఇలా తీసుకొని చూసామంటే తీగ రావాల్సిన అవసరం లేదండి. కొంచెం జిగురుగా ఇలా స్టిక్కీగా రావాలి. ఇలా వస్తే సరిపోతుంది. అదే మనకు పాకం అనేది మరీ పల్చగా ఉన్న స్వీట్స్‌ని ఇందులో వేయగానే మెత్తగా అయిపోతాయి. అలా అవ్వకుండా మనకు ఈ స్వీట్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలంటే చిక్కగా ఇలా జిగురుగా పట్టి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పాకం చల్లారిపోకుండా మూత పెట్టి పక్కనుంచేయండి. మరో పక్కన మనకు పిండి కూడా కొంచెం గోరువెచ్చగా అయింది. ఇప్పుడు ఇందులోకి మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ నెయ్యిని తీసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడిని కూడా తీసుకోండి. దీంతో మనకు టేస్ట్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో ఇలా మనం నెయ్యిని, యాలకుల పొడిని తీసుకున్నాక ఇదంతా పిండి ముద్దలా వచ్చేలా బాగా కలపండి. ఇలా కలిపాక చేతులకు కొంచెం కొంచెంగా నెయ్యిని అప్లై చేసుకుంటూ మంచి డిజైన్‌లో ప్రిపేర్ చేసుకుందాం. ఇలా మనం కొంచెం చిన్నగా నిమ్మకాయ సైజంత పిండి ముద్దను తీసుకొని ముందుగా చేతిలోనే ఇలా ఒక 2, 3 సార్లు నొక్కినట్టుగా చేయండి. ఆ తర్వాత ఇంకో చేతిలోకి తీసుకొని రౌండ్‌గా చేసి లైట్‌గా ప్రెస్ చేసామంటే ఇలా వడలా వస్తుంది. దీనిలో మధ్యలో చిటికెన వేలుతో సగం వరకు ఇలా నొక్కండి. మరి కింది దాకా హోల్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ డిజైన్ కోసం ఇలా నొక్కి ఆ తర్వాత టూత్ పిక్‌తో గానీ లేదా స్పూన్‌తో గానీ ఇలా డిజైన్ వచ్చేలా తీసుకోండి. ఇలా మంచి షేప్‌లో ఇంట్లో ఉన్న వాటితో చాలా మంచి డిజైన్‌లు చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటూ ప్లేట్‌లోకి తీసుకోండి.
ఇలా మనం తయారు చేసిన పిండి మొత్తం మంచి డిజైన్‌లో ఇలా చేసి తీసుకున్నాక, ఇలా చేసిన వీటిని ఫ్రై చేయడానికి కూడా మనం ఒక మెథడ్‌ని ఫాలో అవ్వాలి. ఇలా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకొని బాగా వేడి చేయండి. ఆయిల్ మీడియంగా ఉన్నప్పుడే మనం వీటిని తీసుకొని ఫ్రై చేసామంటే విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆయిల్ బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసి తీసుకుందాం. అలాగే మనం వీటిని ఎక్కువ క్వాంటిటీతో తీసుకోకుండా ఇలా ఫ్రై చేసి ప్రతిసారి ఒక 5, 6 వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇక్కడ నేనైతే ఇలా సులువుగా ఫ్రై చేసేలా 4 లేదా 5 వరకే తీసుకుంటున్నాను. అలాగే ఇవి కొంచెం సాఫ్ట్‌గా ఉంటాయి కాబట్టి 1, 2 నిమిషాలు ఇలాగే ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మనం మెల్లిగా ఇలా టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు మంటను మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి బాగా ఫ్రై చేయండి. చూడండి ఇవి ఇలా బాగా ఫ్రై అయ్యి పైన కొంచెం క్రిస్పీగా వచ్చాక ఆయిల్ నుండి తీసుకొని పాకంలోకి తీసుకుందాం. పక్కన పాకం కూడా గోరువెచ్చగా ఉంది. ఇన్ కేస్ మీకు పాకం పూర్తిగా చల్లారిపోయి ఉంటే కొంచెం వేడి చేసి ఆ తర్వాత వీటిని తీసుకోండి. అలాగే వీటిని తీసుకున్నాక పాకం పట్టడానికి ఎక్కువ టైం పట్టదండి. 10, 15 నిమిషాల్లోనే పాకం అనేది బాగా పీల్చుకుంటుంది. ఇలాగే మిగతా వాటిని కూడా ఫ్రై చేసుకుంటూ పాకంలోకి తీసుకుందాం. ఇలా మనం అన్ని పాకంలోకి తీసుకున్నాక ముందుగా వేసినవి ఆల్మోస్ట్ పాకం అనేది బాగా పట్టుకొని ఉంటుంది. ఇన్ కేస్ మీకు పాకం పట్టుకోలేదనుకుంటే ఒక అరగంట సేపు ఇలాగే వదిలేయండి. 10, 20 నిమిషాల్లోనే పాకం అనేది బాగా పీల్చుకొని జ్యూసీగా అవుతాయి. చూస్తేనే నోట్లో నీళ్ళూరిపోతున్నాయండి. ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. పాకం అనేది లోపలి వరకు బాగా పట్టి జ్యూసీగా చాలా టేస్టీగా వచ్చాయి. మీరు కూడా ఈ టేస్టీ స్వీట్‌ని ఇంట్లో ఒకసారి ట్రై చేసి చక్కగా ఎంజాయ్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న మరిన్ని స్వీట్స్‌ని చూడాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చూడండి. మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.